అందరికీ జేబీ వెల్కమ్ టు దండోర మీడియా. నేను మీ జయన్న మాదిగ. మరొకసారి దేశంలోని యువత తలుచుకుంటే రాజకీయ, ఆర్థిక, సాంఘిక పరిస్థితులు ఏ విధంగా మారిపోతున్నాయో అనేటువంటిది మరొకసారి నిరూపించింది భారతదేశ యువత. ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలమైనటువంటి వ్యక్తిగా, భారతదేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి వారి యొక్క నియంతృత్వ పాలనకి, అదే విధంగా వారు చేస్తున్నటువంటి ప్రభుత్వపరమైనటువంటి తప్పులన్నీ ప్రశ్నిస్తూ యువత సిజేపీ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుకెక్కడం, ఢిల్లీ నడి వీధుల్లో ఢిల్లీ దద్దరిల్లేలా వారు ధర్నా చేయడం మనం చూశాం, గమనించాం. కొత్తగా రాజకీయాలు చేసేటువంటి వారికి, రాజకీయాల్లో రావాలనుకున్న వాళ్ళకి, రాజకీయాలు నాకెందుకులే, నేను రాజకీయాలు చేయగలనా, రాజకీయం చేయడము మరి పెద్ద పేరున్నటువంటి వాళ్ళవే, గొప్పగా కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళకి అనేటువంటి అపోహలను పటాపంచలు చేస్తూ అభిజిత్ దిప్కే అనేటువంటి ఒక సామాన్య దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుడు, 30 సంవత్సరాల యువకుడు లేవనెత్తినటువంటి అంశాలు, సాధించిన ఘనత, సాధించిన విజయము భారతదేశ రాజకీయ చరిత్రలో, భారతదేశ రాజకీయాల్లో ఒక కొత్త నూతన ఒరవడి సృష్టించిందని మనం చెప్పవచ్చు. వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో, నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి ప్రధాన సూత్రధారిగా లేదా ప్రధాన కారకులుగా వాళ్ళు చెప్తూ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయమని గత నెల రోజులుగా వాళ్ళు చేస్తున్నటువంటి నిరసన ప్రదర్శన, వాళ్ళు చేస్తున్నటువంటి యువకులతో సంబంధించినటువంటి బల ప్రదర్శన దేశాన్ని మొత్తాన్ని ఏకం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. రాజకీయాల్లోకి రావాలన్నటువంటి వ్యక్తులకి ఇదొక కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఊపును ఇస్తుంది. ఎందుకంటే రాజకీయాలంటే కేవలం డబ్బున్న వాళ్ళకే, రాజకీయాలంటే కేవలం పేరు, గౌరవం, హోదా, మర్యాద ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే కాదు, దేశంలోని యువతకు అందరికీ కూడా రాజకీయ అవకాశాలు రాజ్యాంగం ద్వారా ప్రసాదించినటువంటి హక్కుల ద్వారా సాధించుకోవచ్చని మరొకసారి నిరూపించింది సిజేపీ పార్టీ. ఈయన యొక్క రాజీనామా ద్వారా దేశంలో బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపే బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది, రాజకీయ నాయకుల పైన ఉంది అని స్పష్టంగా మనకు చెప్పొచ్చు. నాకు రాజకీయం తెలుసు, రాజకీయ పదవి ఉంది, పార్టీలు అధికారంలో ఉన్నాయి, మేము అధికారంలో ఉన్నాము అని రాజకీయ నాయకులు ఎవరైతే విర్రవీగుతున్నారో వారందరికీ ఇది ఒక హెచ్చరికగా మనం చెప్పవచ్చు. జవాబుదారీతనానికి ఒక ప్రతీకగా చెప్పవచ్చు. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా అనేటువంటిది దేశంలో ఇప్పుడే జరిగిందా, లేదా ఇంతకుముందు ఎవరైనా రాజీనామా చేశారంటే చాలా సందర్భాల్లో లాల్ బహదూర్ శాస్త్రి గారిని మొదలుకొని ధర్మేంద్ర ప్రధాన్ గారికి వరకు చాలా సందర్భాల్లో చాలా మంది వ్యక్తులు బాధ్యత వహించి బాధ్యతాయుతంగా మరి రాజీనామా చేయడం మనం గమనించాం. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తూ ఆయన ఒక ప్రెస్ మీట్ లో, అదేవిధంగా ట్విట్టర్ వేదిక ద్వారా ఆయన ఒక విషయాన్ని చెప్పారు. నేను రాజీనామా చేస్తున్నాను, యువత ఆశలకు, ఆలోచనకు, ఆశయాలకు తలంచి నేను రాజీనామా చేస్తున్నాను, నా శాఖ పరిధిలో జరిగినటువంటి పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ నేను రాజీనామా చేస్తున్నాను. దేశంలో ఉన్నటువంటి యువత మరి సంఘ విద్రోహ శక్తులకు వారి యొక్క దాంట్లో పడిపోకుండా, దేశం విచ్ఛిన్నం కాకుండా దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడడం కోసం దేశంలో ఉన్న యువత యొక్క ఆలోచన విధానాన్ని నేను గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నాను అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా, గౌరవప్రదంగా ఆయన ఎవరిని విమర్శించకుండా రాజీనామా చేయడం అనేటువంటిది ఆయన రాజకీయ పరిణతికి ఒక తాత్కారం, నిదర్శనం. ఇప్పుడు రాజకీయాల్లోకి ఒక కొత్త ఆలోచన ఏంటంటే, నెక్స్ట్ సిజేపీ పార్టీ యొక్క యువత యొక్క ఆలోచన ఏంటి, మరి దేశంలో ఇంకా పేరుకుపోయినటువంటి సమస్యల పట్ల వీరు ఎలా స్పందిస్తారు, ఏ విధంగా స్పందిస్తారు, రాబోయే కాలంలో యువత సిజేపీ పార్టీ ఏ స్థాయిలో ముందుకు వెళ్తుందనేది మనము గమనించాలి. అదేవిధంగా ఈ సిజేపీ పార్టీ దేశంలో ఉన్న యువత, విద్యార్థులు, రైతులు సాధించినటువంటి ఈ గొప్ప విజయం వెనక ఒక అకుంఠిత దీక్ష, పట్టుదల కలిగినటువంటి వ్యక్తి అభిజిత్ దిప్కే. ఆయన భారత రాజ్యాంగాన్ని నమ్మి, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులను నమ్మి, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆదర్శాలను నమ్మి, గాంధీ గారు చూపించినటువంటి శాంతియుత పోరాటాన్ని నమ్మి ఆయన పోరాటం చేసిన పోరాటం చాలా గొప్పగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది రాజకీయాల్లో రావాలనుకున్న యువత నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఓపిక ఉండాలి. అదేవిధంగా మనం ఏ విషయాన్ని అయితే పట్టుకొని పోరాడుతున్నామో ఆ విషయం పట్ల
మనకు స్పష్టమైనటువంటి అవకాశం ఉండాలి, స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాచారం మన దగ్గర ఉండాలి. మనం చేసేటువంటి పోరాటంలో కూడా న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలి. న్యాయంగా ధర్మంగా ఎవరైతే ఈ దేశంలో శాంతియుతంగా పోరాడతారో వాళ్లకు ఖచ్చితంగా ఒకరోజు విజయము, ప్రపంచం మెచ్చేటువంటి విజయము, దేశం గౌరవించేటువంటి విజయం దక్కుతుందని సిజేపీ పార్టీ అధినేత అభిజిత్ దిప్కే సాధించినటువంటి విజయము, అదేవిధంగా సిజేపీ పార్టీ బృందం సాధించినటువంటి విజయము మనము నిదర్శనంగా చెప్పవచ్చు. రాబోయే కాలంలో ఈ నిరసన ఇలాగే కొనసాగింది ఉంటే ఇంకా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా ఈ నిరసన అనేటువంటిది వెళ్లే అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీలకు సంబంధం లేకుండా, వ్యక్తులకు సంబంధం లేకుండా, సంస్థలకి సంబంధం లేకుండా వీరు ఈ సిజేపీ పార్టీకి మద్దతు ప్రకటించారు. రజనీకాంత్ గారు, టీవీకి అధినేత విజయకాంత్ గారు, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్, అదేవిధంగా చాలా మంది రాజకీయ నాయకులు కూడా దీనికి సపోర్ట్ చేసినారు, యువతని ప్రోత్సహించడం ద్వారా యువత అందరూ ఒక్కటవుతున్నారనే ఆలోచనతోని ఈ నిరసన అనేటువంటిది ఇంకా ఎక్కువ కాలం కొనసాగితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి అనుకున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించడం అనేటువంటిది చాలా గొప్ప విషయము, గొప్ప విజయం. రాబోయే కాలంలో యువత ఇంకా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను మార్చాలని కోరుకుంటుంది దండోరా మీడియా. థ్యాంక్ యూ.